ఆత్రంలో కేక్ తిరిగేసి కాదు ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది. అయిందా బాగైందా? చిన్నగానే ఇంట్లోనే మనం అంటే చిన్నగానే అని ఏంటి ఇంత పెద్ద సెట్ వేసావంట. క్యాండీ ఒకటి, చాక్లెట్ ఫౌంటైన్ ఇలాంటివి పెట్టామన్నమాట. చందమామ మీకు తెలుసు కదా, దాని విషయంలో నేను కొంచెం కూడా కాంప్రమైజ్ కాలేను. అది చిన్నగా ఉన్నా బాగా జరగాలి అని. సో ఇది వచ్చేసి లాంగ్ హారం. నాకొద్దు. హలో మేడం, హ్యాపీ బర్త్డే మేడం. అర్ధరాత్రి 12కి ఏదో పెద్ద పిల్లకి బర్త్డే కేక్ కట్ చేపిస్తున్నట్టు కేక్ తెప్పించారు. ఎవరు? బాలా గారు. బాలా అన్నే కదా. ఓకే, ఇది ఓపెన్ చేయాలని ఆత్రంలో కేక్ తిరిగేసి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. ఏంటిది? పేరైతే ఏం ఎగరలేదులే. పేరైతే ఏం ఎగరలేదు. చాక్లెటే కన్నా. అమ్మా యాక్చువల్ గా ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట. దాన్ని బట్టి చేయాలా వద్దా, అంత బిజీ ఉంది కదా. లాస్ట్ ఇయర్ బాగా చేసాం. రెడీయా కన్నా? యాక్చువల్గా ఈ రోజు బయటకు తీసుకెళ్లి రోడ్ లో కట్ చేపిద్దాం అనుకున్నా. దాన్ని ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఇంట్లోనే నీకు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి. హ్యాపీ బర్త్డే టు యూ. చూసారా సార్ డబుల్ యాక్షన్. హ్యాపీ బర్త్డే టు యూ తల్లి. కనమ్మా సో ఆయిల్ పెట్టుకుంది. ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తుంది. స్నానం అయిపోయిన తర్వాత కనమ్మ ఎక్కడికి వెళ్తుంది? కాదు ఫస్ట్ స్కూల్కి వెళ్తుంది. అయిందా బాగైందా? కనమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఏం పనిచేసి వస్తావు? చాక్లెట్ పనిచేసి వస్తావా? ఏవి నీ చాక్లెట్? అది ఎన్ని చాక్లెట్లు పెట్టుకుందా చూడండి. ఇప్పుడు నువ్వేం చేస్తావు స్కూల్కి వెళ్ళి? ఎందుకు వెళ్తావు ఇప్పుడు మనం? నేను పక్కన ఉంటాను, నువ్వు ఇవ్వాలి. ఓకే. బర్త్డే ఎవరిది? నాదా నీదా? ఇంట్లో ఎవరింట్లో ఫంక్షన్ అంటే వాళ్ళు రెడీ అవ్వలేరు. అండ్ పొద్దు నుంచి చాలా టెన్షన్ ఉండింది. బికాజ్ బర్త్డే చేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడే మాట్లాడదాం రండి. బర్త్డే చేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటే మేము
అంత బిజీగా ఉన్నాను కదా. లాస్ట్ ఇయర్ బాగా చేసాము, ఈ ఇయర్ సింపుల్గా చేద్దాము అని. కానీ ఎంత క్యూట్గా అడిగిందో తెలుసా, అమ్మ కొంచెమన్నా నా బర్త్డే చేయమ్మా అనేసి. సో అందుకనే బర్త్డే చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్ చాలా ఫైనలీ ఇలా రెడీ అయ్యాను చందమామ మమ్మీ. సో ఇప్పుడే నాకు ఛాన్స్ దొరుకుతుంది, మళ్ళీ నాకు ఛాన్స్ దొరకదు. బుడ్డమ్మ కొంచెం హెయిర్ తక్కువ ఉంది కాబట్టి అలా అనమాట. సో ఫైనల్గా నేను రెడీ అయిపోయాను. మరి లేట్ చేయకుండా చందమామ గారిని కూడా రెడీ చేసేద్దాం. రెడీ చేసిన తర్వాత ఒకసారి సెట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపించేస్తాను. ఎస్, ఈ బ్యూటిఫుల్ డ్రెస్ చేసింది మానస గారు. అమ్మ బాబోయ్ పాపం, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా హార్ట్ఫుల్గా మానస గారికి. వై బికాజ్ అసలు బర్త్డే చేస్తామా లేదా అని చాలా డౌట్ ఉండింది. 2 days అంతే, జస్ట్ 2 days. 9th రోజు నైట్ చెప్పాను నేను ఆవిడకి, ఆవిడ చేద్దాం, చిన్నగా చేసినా పెద్దగా చేసినా చేద్దామని చెప్పి. పాపం ఆవిడ 2 daysలో ఇంత మంచి అవుట్ఫిట్స్ నాకు కనమ్మకి రెడీ చేసి ఇంత మంచి వర్క్ చేయాలి. మగ వర్క్ చేయాలంటేనే చాలా టైం పడుతుంది. నైట్ పాపం ఆవిడ అక్కడే వర్కర్స్ని పెట్టి ఆవిడ స్టిచ్ చేయించి పంపించారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు దాన్వి బర్త్డేతో పాటు ఆవిడ బర్త్డే కూడా. పాపం ఆవిడ బర్త్డేకి ఆవిడ డ్రెస్ని కూడా చేయించుకోకుండా, ఆవిడ సెలబ్రేషన్స్ లేకుండా పాపం మా కోసం చాలా ట్రై చేసి చాలా మంచి అవుట్ఫిట్ రెడీ చేశారు మానస గారు. రియలీ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఖచ్చితంగా ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ బాగుంది కదా, సో నేను కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి మీరు కూడా ఆ పేజ్ చూసేయండి. అండ్ మానస గారు, లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.
కానీ చాలామంది అడిగారు అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అంతా చూపిస్తారు కానీ చందమామని రెడీ చేసేది చూపించండి, అంటే తన డ్రెస్సులు తను ఏం జ్యువెలరీ పెట్టుకుంటుంది ఎలా రెడీ అవుతుంది అని చెప్పేసి. బట్ మామూలుగా వ్లాగ్లో చేసేయచ్చు, బట్ చాలామంది అడిగారు కాబట్టి అండ్ మాకు కూడా ఒక మెమొరీలా ఉంటుంది, దానికి తెలుస్తుంది అమ్మ ఎంత కష్టపడింది దాన్ని రెడీ చేయడానికి అని చెప్పి. యాక్చువల్లీ ఈరోజు పొద్దు నుంచి చాలా అల్లరి చేస్తుంది, అస్సలు మాట వినట్లేదు. సరే ఈరోజు అయితే మరి లేట్ చేయకుండా అసలు చందమామకి ఏం అవుట్ఫిట్ తీసుకున్నాను, ఎక్కడి నుంచి ఏం జ్యువెలరీ వేస్తున్నాను, ఏంటి అది ఎలా రెడీ అవుతుంది అనేది చూద్దాం. లెట్స్ గో. ఎస్, సో ఫస్ట్ చందమామ గడి డ్రెస్సు ఈ సంవత్సరం ఏమైపోయిందంటే లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 58 డ్రెస్సెస్ ఉండే, చాలా ఫోటోషూట్స్ ఉండే, 10 days to go అలా అని చాలా పోస్ట్ చేశాను. బట్ ఈసారి కుదరలేదు అండ్ అది కూడా గుండులో ఉంది, స్కూల్ కూడా వెళ్తుంది అని చెప్పేసి అలా అయిపోయింది. బట్ లాస్ట్ మినిట్లో మన మానస గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్, ఆవిడ మాత్రం పాపం ఫాలోఅప్ చేస్తూనే ఉంది. సేమ్ అంటే ఫ్రాక్ అలా వద్దు, లాస్ట్ ఇయర్ ఎక్కువ ఫ్రాక్స్ వేస్తుంది కదా, ఈ ఇయర్ కొంచెం ట్రెడిషనల్గా వెళ్దాము అని అనుకున్నాం అనమాట. మానస గారు థ్యాంక్ యూ సో మచ్. మనూజ్ బోటిక్, నేను మీకు ఈ పేజ్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి పేజ్ కూడా చెక్ చేయండి. మాకు లాస్ట్ ఇయర్ కూడా చేశారనమాట. సో సేమ్ కన్నమ్మకు కూడా ఇదే డ్రెస్ తీసుకున్నాం, అంటే హాఫ్ సారీయే. సో ఇది ఏదైతే నా బ్లౌజ్ కలరు బ్లౌజ్ మోడల్ ఉందో సో అలాగే. సో హాఫ్ సారీ అంటే ఎప్పుడు మనము మొత్తం హాఫ్ సారీ ఇలా వేస్తాం కదా, అలా కాకుండా మొత్తం దీనికి కూడా ఇట్లా వర్క్ వచ్చేసి ఇలా. సో ఇది ఫ్రంట్ అన్నమాట. ఇదే ఇయర్ దాన్వి గారి డ్రెస్. సో ఈ డ్రెస్ని ఒక్క నిమిషం ఇట్లా పక్కకు పెట్టేస్తా. దెన్ దాని తర్వాత జ్యువెలరీ వచ్చేసి నేను ఇమ్మడి నుంచి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి లాంగ్ హారం, అది ఎంతవరకు ఉంచుకుంటుందో తెలియదు కానీ నేనైతే తెప్పించాను. సో ఇది ఎప్పుడు మనం ఏంటంటే గోల్డ్ అది ఎక్కువ వేస్తాము. అండ్ ఈ ఇయర్ కూడా నేను దాన్వికి 1 year నుంచి ఏమంటారు గోల్డ్ షాప్లో కట్టి చాలా గోల్డ్ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను ఏం కట్టాను, ఎలా ఏం గోల్డ్ తీసుకున్నానని. సో ఇదైతే మన ఇమ్మాడి జ్యువెలర్స్ మౌనిక గారు, ఇంకా ఎలా అంటే మా ఫ్యామిలీ లాగే ఆవిడ కూడా. సో ఆవిడ పంపించారనమాట, నేను డ్రెస్ పంపించగానే ఇవైతే బాగుంటాయండి. ఈవెన్ నేను వేసుకున్నవి కూడా ఇప్పుడు కొత్త కలెక్షన్ అనమాట మన ఇమ్మాడిలో, వితిక కలెక్షన్స్. సో ఇది అండ్ ఇది ఇవన్నీ కూడా నేను అక్కడి నుంచి తీసుకున్నాను. అండ్ కనమ్మకు వచ్చేసి ఇదిగో ఈ హారం, చూడాలి మేడం ఏం వేసుకుంటుందో ఏ వేసుకోదో చూడాలి. సో ఇది కూడా నెక్ పీస్ అనమాట. యాక్చువల్గా నా కోరిక ఏంటంటే 2 వెయ్యాలి దానికి ఇలా అని చెప్పేసి, మరి అది ఎంతవరకు వేసుకుంటుందో ఏమో చూడాలి ఇప్పుడు. సో ఒక బుజ్జి వడ్డానం, అంటే పెద్ద వడ్డాను అనుకోండి మళ్ళీ నడుముకి సరిపోలేదు అంటే ఇబ్బంది అవుద్ది కాబట్టి ఇట్లా థ్రెడ్స్ వేసేసా. సో థ్రెడ్స్ వేసేసి మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్. ఒక బుజ్జి పాపిడి బొట్టు. సో ఇది దాని జ్యువెలరీ అండ్ కొన్ని గాజులు అవి. మరి లేట్ చేయకుండా కనమ్మ గడికి డ్రెస్ వేసి రెడీ చేస్తూ మాట్లాడదాం. కనమ్మ సో కనమ్మకి ఈ బ్యాంగిల్స్ ఇవి తీసుకున్నాం అనమాట మ్యాచింగ్. దాని ఇష్టం, 2 చేతులకి వేసుకుంటుందా ఒక చేతికి వేసుకుంటుందా ఏం తల్లి? 2 చేతులుగా ఒక చేతికా? 2 చేతులు. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. నీకు కొంచెం కూడా ఏమంటారు ఇచ్చింగ్ వస్తుంది కదా, ఇచ్చింగ్ రాకుండా పెడతా ఓకేనా? వద్దు ఒక్క నిమిషం ప్రసాదం, ఒక్క నిమిషం తల్లి. పెద్దది పెట్టు, నా అమ్మమ్మ వచ్చేసిద్ది ఇప్పుడు. అమ్మమ్మకి ఇచ్చేస్తా, అమ్మమ్మకి ఇచ్చేస్తా, అమ్మమ్మకి ఇచ్చేస్తా, వెయిట్ చేస్తున్నారండి దాన్ని, అమ్మమ్మకి ఇచ్చేస్తా. వాళ్ళంతా పార్క్ లో వెయిట్ చేస్తారు. నువ్వు రావద్దు, నాకొద్దు. మమ్మ చూసావా పక్కన ఇంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ ని పెట్టుకుని మమ్మీ రెడీ చేస్తుంది. అవునమ్మా, నా కూతురు నేనే రెడీ చేస్తా. ఇది బటర్ దాన్ని
కావాలా పాప పిల్ల కావాలరా? ఆగు బొట్టు పెట్టినా ఒకసారి. చందమామ నీ పెళ్ళికి మమ్మీ రెడీ చేయాలా బృందనా? అమ్మాయి చెప్పు. అమ్మాయి ఎవరు? ఆల్రెడీ విత్ మేకప్ ఉంది. ఒకసారి చూడు బృందా. ప్రమిళ ఒకసారి పెట్టమా, పాపడ పట్టు పెట్టేసి. నాన్న ఇగో ఇలా చూడు. ఒక్క నిమిషం నేను తీసేస్తా. లాలీపాప్ తిను, నువ్వు లాలీపాప్ తిను. అట్లుంటది మనతో. నా దగ్గర 5 లాలీపప్పులు ఉన్నాయిగా, నువ్వు విగ్గు పెట్టుకుంటే లాలీపప్పులు చాలా ఉన్నాయి. ఓకే పెట్టేసుకుందామా విగ్గు? డాడీ రెడీ. అత్తయ్య కవర్ నిండా ఉన్నాయి లాలీపప్పులు, మొత్తం తినేసాయి. మొత్తం నీకే ఇస్తా పెద్ద బాక్స్, ఓకేనా? అసలు ఇచ్చింగ్ రాకుండా పెట్టా విగ్గు, ఓకేనా? ఇందుకే పెడదాం. హెయిర్ అడ్వాన్స్ మరి వద్దే, ఇక్కడ పెట్టు. నా బ్రదర్ చాలా కష్టపడి ఒక మంచి డిజైన్ ఇచ్చి మీట్ మై బ్రదర్. సో దీన్ని చక్కగా చేశాడు. ఇది ఏదో చేయించాడు, ఇది ఏదో వంకర అయిందని బాధపడ్డాడు, కానీ బాగుంది. ఇలా కూడా బాగుంది. మూతి ముడుచుకున్న కేక్ ఇది. నీకే కేక్ బాగుందా? నీకే కేక్ బాగుందా? అమ్మునక్క అంజలి పవన్. సో కేక్ అయితే బాగానే ఉంది, డోంట్ వరీ. ప్రసాద్ అంకుల్ వచ్చారేమో, 2 ఫోటోలు దిగేసి వద్దాం పద.